పెళ్ళి అనగానే మనము చాలా ఆతృత పడతాం, ఆనందపడతాం. బా వస్త్రాలు తీసుకోవాలని, అలంకరించుకోవాలని, మరి వధువు ఎంత అందంగా తయారవ్వాలని ఆతృత పడుతూ ఉంటాం కదా దేవుని బిడ్డలారా. మరి నీవే అందంగా తయారవ్వాలి, నీవే ప్రత్యేకంగా అందరూ చూస్తారు కనుక ప్రతి ఇయర్ రింగ్స్తో పాటు, హెయిర్ స్టైల్తో పాటు, బట్టల అలంకరణతో పాటు, వస్త్రాల అలంకరణతో పాటు ప్రతి చిన్న విషయంలో కూడా డ్యామేజ్ కాకుండా మరి ప్రతిదీ కూడా చాలా అందంగా, చాలా చక్కగా తయారవ్వాలి. నా పెళ్ళి కుమారుడు ఎదురు చూస్తున్నారు, నేను ఆయన పక్కకి వెళ్ళినప్పుడు నేను చాలా అందంగా ఉండాలి, మరి అందరూ కూడా మమ్మల్ని చూసినప్పుడు మేము చాలా అందంగా కనపడాలని మరి పెళ్ళి కుమార్తె అలంకరించుకోవడము మరి 2 నెలల ముందు నుంచే సిద్ధపడడం అనేది మనము చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోక కళ్యాణం కోసము, ఈ లోకములో జరిగే కళ్యాణం కోసము, ఈ లోకంలో ఏర్పడే వివాహం కొరకు మనము అంత సిద్ధపడుతున్నాం కదా. మన ఆత్మీయ స్థితి ఏ విధంగా సిద్ధపరచుకోవాలో మనం ముందుగా మనము కలిగి ఉండాలి కదా. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు, యేసు ప్రభు వచ్చినప్పుడు నీవు నేను ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి.